ఏమేసినావు చెప్పు, ఇప్పుడు చెప్పు బావా, చెప్పు ఏమేమి వేసినావు. ఈరోజు మా ఇంట్లో చిన్న మామూలు దావత్, బర్త్డే దావత్ అవుతుంది. ఇందులో ఫస్ట్ లో ఆయిల్ పోసాము, నూనె పోసాము, 10 కిలోలు మటన్, 1 కిలో ఆయిల్ పోసాము. తర్వాత యాలకులు, లవంగాలు, దాల్చీలు, దాని చెక్క, బగారాకు, ఉల్లిగడ్డ వేసాము, పచ్చిమిర్చి వేసాము. ఇప్పుడైతే ఏమేమి వేసుకున్నాడో చెప్పాడు కదా మా బావ. అయితే చూద్దాం ఇంకా ఎలా ఉంటారో చూద్దాం, ఏమేమి వేస్తారో. వంటలు ఇంట్లో వంటకు బయట వంట, మనం బయట చేసుకోవడానికి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడైతే మటన్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు. 10 కేజీల మటన్ అండి ఇదైతే. ఇప్పుడైతే చూద్దాం ఏమేమి చేస్తున్నారు. పండ్లు ఏమి వేసినావు? కరిపాక, కరిపాకు వేసి అయిపోయింది. మటన్ ఇది 10 కిలోల మటన్. ఎంత? 10 కేజీల మటన్, ప్యూర్ నాటు మటన్. అడై ఇప్పుడు ఏమేదు కారం, అల్లం అలాంటివి ఏమి వేసినా కానీ అడుగుతుంది. ఇంకా మంచిగా ఉడికిన తర్వాతనే చూసుకొని వేసుకోవాలి. కారం, అల్లం, పసుపు అనేది ఏం వేసుకోవాలి. ఇక్కడైతే చూడండి గిన్నె పెట్టి వాటర్ పోస్తున్నారు. ఎందుకంటే ఈ వాటర్తో మటన్ జల్దీ ఉడుకుతుందంట, మంచిగా అవుతుందంట. పీసెస్ బాగా తొందరగా మెత్తగా అయిపోతాయంట. అందుకే వాటర్ అయితే పెట్టారు. చూద్దాం. ఇప్పుడైతే మటన్ ఉడికిందో లేదా అని గిన్నెలో అయితే వేసి చూస్తున్నారు. మా అన్న చూస్తున్నాడు. మటన్ అయితే ఇంకా కొంచెం ఉడకాలి, ఇంకా ఉడకలేదని చెప్తున్నాడు. చూడండి, చూశారు. ఇప్పుడైతే ఉడకలేదు, ఇంకా మళ్ళీ ఒకసారి పెట్టాలి. మూత పెట్టేసుకుంటే ఉడుకుతుంది. ఇంకా ఉడకలేదండి. ఇంకా మటన్ అయితే ఉడకాలండి. ఇంకా ఎందుకంటే ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అవి వేసుకోవాలి కదా, ఇంకా కొద్దిసేపు ఉడకాలి. ఓకేనా. అల్లం అయితే సరిపడా వేసుకున్నారండి. వాళ్ళు కొలతతో సహా వేసుకున్నారు. అల్లము ఎంత వేసుకోవాలో అంత వేసుకుంటున్నారు. అల్లం పేస్టు మనకైతే కొలతతో వేసుకుంటాం, కానీ వాళ్ళు దానికి సరిపడా వేసుకున్నారు. మా బావ వాళ్ళైతే చూద్దాం, కలుపుతున్నారు. మటన్ అయితే కలుపుతున్నారండి. పసుపు వేసుకోవాలి ఇప్పుడు. చూడండి, మటన్ అయితే బాగా వేగింది. ఇప్పుడైతే మరి కారం వేస్తారని చూద్దాం. కారం వేస్తారు, చూద్దాము ఏమేస్తున్నారు. ఇప్పుడు కారం వేయడానికి టైం అయింది. కారం వేసుకుంటాం. ఇప్పుడైతే కారం అయితే వేసుకున్నారు. కారం వేసుకొని వాటర్ అయితే వేసుకుంటున్నారండి. వాటర్ వేసుకోవచ్చు, ఎందుకంటే వెసరు ఉండాలి కదా. అయితే వెసరు కోసం వాటర్ అయితే వేసుకుంటున్నారు. ఇంకా అన్నీ వేసేసుకొని కలుపుకుంటున్నారు. కారం కూడా వేసేసుకున్నారు కదా, ఇంకా వేసుకొని కలుపుకొని ఫైనల్గా అయితే చూద్దాము.
ఫైనల్గా అయితే ఏం లేదండి, కొత్తిమీర అన్నీ తెంపి పెట్టుకోవాలి. కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇంకా అంత కారం వేసుకున్నారు కదా, ఇంకా కొంచెం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కారం కూడా అన్నీ వేసారు కదండి, మంచిగా కలుపుకున్నారు. కలుపుకొని దానిపైన అయితే చూడండి, మా వారు అయితే పక్కన నవ్వుతున్నారు వీడియో తీస్తున్నానని. చూడండి అన్నీ వేసేసుకున్నారు, కలుపుకున్నారు కదా. ఇప్పుడైతే గరం మసాలా వేసుకున్నారంటే, గరం మసాలా ఫైనల్గా అయితే గరం మసాలా ధనియాల పొడి వేసుకున్నారు. వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నారు. మళ్ళీ కలిపేసుకొని బాగా చూడండి. వంటనైతే చాలా స్మెల్ అయితే సూపర్ స్మెల్ వస్తుందండి. పక్కన నాకు ఆ మటన్ స్మెల్ చూస్తుంటేనే అప్పుడే తినాలి అనిపించేలాగా అనిపిస్తుంది. అందుకే అంటారు దావతులకు వెళ్తే తినాలనిపిస్తుంది. చూడండి ఫైనల్గా అయితే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల మా ఛానల్ కొంచెం ఇంకొంతమందికి వెళ్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.